సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇందులో కథానాయకుడిగా నటించారు. డిసెంబర్ 5వ తేదీన 12,000కు పైగా స్క్రీన్స్లలో భారీగా విడుదల కాబోతుంది. 4వ తేదీ రాత్రి 11 గంటల నుంచి షోస్ వేస్తున్నారు. సినిమా టికెట్ ధరలకు సంబంధించి నిర్మాతలు తెలంగాణలో కావాల్సినంత స్థాయిలో తెచ్చుకున్నారు. అంత ధరలు పెట్టి సినిమాలు చూస్తారా లేదా అనేది వారికే తెలియాలి. అంతవరకు బాగానే ఉంది, కానీ ఏపీలో ఇప్పటి వరకు టికెట్ ధరలు ఖరారు కాలేదు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామని చెబుతోంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉండడంతో పరిశ్రమకు ఎటువంటి ఢోకా లేదు అనే ఉద్దేశంతో సినీ పరిశ్రమ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనుకూలంగానే ఉంటారు అన్న విషయం తెలిసిందే. గతంలో విడుదలైన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తాజాగా విడుదల కాబోతున్న పుష్ప 2పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి కారణం నిర్మాతలు టికెట్ ధరల్ని భారీగా పెంచుకుంటామని కోరడమే. సినిమాకి ఇష్టం వచ్చిన రీతిలో బడ్జెట్ పెట్టి దానికి 100 కోట్ల వడ్డీ కట్టి కూడా నిర్మాతలు ధీమాగా ఉన్నారంటే కారణం తమకు అనుకూలంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కోరినంత ధరలు పెంచుకోవడానికి అనుమతిస్తారు అని ధీమాగా ఉండడమే. అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో బెనిఫిట్ షో 1300 నుంచి 1500కు వేస్తున్నారు. మల్టీప్లెక్స్లో థియేటర్లో మొదటి 3 రోజులు ఒక ధర, ఆ తర్వాత 8 రోజులకు మరో ధర, ఆ తర్వాత వారం రోజులు అంటే 23వ తేదీ వరకు మరో ధర నిర్మాతలు తెచ్చుకున్నారు. మల్టీప్లెక్స్లో 200కు పైగా పెంపు అంటే థియేటర్లో 150కి పైగా పెంపు ఉంది. 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు భారీ ధరలతోనే సినిమాను ఫ్యాన్స్ అయినా ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా చూడాల్సి ఉంది. కుటుంబాలు థియేటర్లోకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాతలు కోరినంత ధరలు ఇవ్వాలా వద్దా అనే డైలమాలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇక ఏం జరుగుతుందో, ఏం పెంచుకోవడానికి అనుమతిస్తారో చూడాలి మరి.